ఇక ఢిల్లీ కారు పేలుడు ఘటనపై ఎన్ఐఏ వేగంగా దర్యాప్తును కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా అనుమానిత ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు 22 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న కీలక నిందితులు ఆదిల్ మహమ్మద్, ముజ్మిల్ ను విచారించారు ఎన్ఐఏ అధికారులు. వారి ఇద్దరి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కారు పేలుడుకు ముందు రెక్కి నిర్వహించిన ప్రాంతాల్లో కూడా నిఘా పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసింది ఈ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ కారు పేలుడుకు సంబంధించిన అనుమతులను ఎవరైతే అదుపులో తీసుకున్నారో వారిలో ఆ కీలక నిందితులుగా ఉన్న ఆదిల్ మహమ్మద్, ఉమర్తో సత్సంబంధాలు కలిగిన ముజమ్మిల్ను కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. మనం చూస్తున్న ఈ ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో వారిద్దరిని కూడా నిన్న సుదీర్ఘంగా విచారించి వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు కూడా దర్యాప్తు సంస్థ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. దీనితో వీరిద్దరితో పాటు షాహిద్ మహిళా డాక్టర్ను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే వీరిచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వీరి వాట్సాప్ చాటింగ్ కానీ, కాల్ డేటా కానీ, ఇతర కొన్ని కీలక ఆధారాలను సేకరించి వారందరినీ కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఉమర్ నబీ మహమ్మద్తో ఉన్న సత్సంబంధాలు కానీ, అతనితో అప్పటి వరకు మాట్లాడిన వారు కానీ, వాట్సాప్ చాటింగ్ సంబంధించి కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇలా అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనేక అంశాలపై కూడా ప్రధానంగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న అనంతనాగ్లో సోదాలు నిర్వహించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ కానీ, మరోవైపు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ టీం, ఎన్ఐఏ వీరందరూ కూడా సంయుక్తంగా సోదాలు నిర్వహించి అక్కడ పనిచేస్తున్న ప్రియాంకను ఇటు హర్యానాలో అదుపులో తీసుకున్నారు. ప్రియాంక శర్మ, హర్యానాకు చెందిన ప్రియాంక శర్మ అనంతనాగ్లో ప్రస్తుతం డాక్టర్గా పనిచేస్తున్నారు. అదుపులో తీసుకున్న ప్రియాంక శర్మకు ఇటు ఈ టెర్రన్ మాడ్యూల్కు ఉన్న సంబంధాలు ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంక శర్మ ఇచ్చిన సమాచారం వరకు మరికొంతమందిని కూడా అనుమానితులను కూడా విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే అనుమానితులు ఎవరైతే ఉన్నారో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న వారు కానీ, మరో జమ్మూ కాశ్మీర్ నుంచి అక్కడికి వచ్చి చదువుతున్న 40% స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ చదువుతున్నారనేది కూడా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే ఈ మొత్తం దీంట్లో అనుమానితులుగా చెప్తున్న ఎవరైతే బాంబు దాడితో కానీ, ఇటు ఉమర్ నబీ మహమ్మద్తో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు కానీ, వీరందరినీ కూడా అదుపులో తీసుకోవడం ద్వారా ఎక్కడెక్కడ ఈ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు అనేది కూడా ప్రధానంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో సంబంధాలు ఉన్నవారు కానీ, ఇటు జమ్మూ కాశ్మీర్లోని వారి నివాసాల చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు కానీ వీరందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్న ప్రియాంక శర్మను అదుపులో తీసుకోవడం కానీ, మరొకరిని కూడా నిన్న అనంతనాగ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరిని అదుపులో తీసుకుని సమాచారం సేకరిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకోవడం, విచారించడం, వారిని పంపించేయడం, మళ్ళా పిలిపించడం, విచారణ కొనసాగిస్తున్నారు. ఇలా సుదీర్ఘంగా విచారణ అనేది కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈ బాంబు పేలుడు ఘటన తర్వాత పేలుడుకు ముందు ఉమర్ నబీ మహమ్మద్ ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారు ఢిల్లీలో, ఆ ప్రాంతాల్లో కూడా నిఘా పెట్టారు. కనాట్ ప్లేస్, బారాకంబాబు రోడ్, రైల్వే స్టేషన్లు, మస్జిద్, రద్దీగా ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా రెక్కీ నిర్వహించి ఫైనల్గా ఎర్రకోట సమీపంలో ఉన్న నేతాజీ సుభాష్ మార్గ్లో ఈ బ్లాస్ట్ అనేది జరిపారు. ఈ బ్లాస్ట్లో చాలా వరకు గాయపడ్డారు. 10 మందికి పై కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఇంకా ట్రీట్మెంట్ పొందుతూనే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కారు పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితులందరినీ కూడా అదుపులో తీసుకుంటుంది. అనుమానితులందరూ కూడా అదుపులో తీసుకుని విచారిస్తుంది. వీలైనంత త్వరగా దీనిపై నివేదిక సమర్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ దర్యాప్తును వేగవంతం చేసి అన్ని చోట్ల అనుమానిత ప్రాంతాల సోదాలు నిర్వహించి అదుపులో తీసుకోవడం, వారిని విచారించడం, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అదుపులో తీసుకుంటున్నారు. మరోవైపు ఉమర్ నబీ మహమ్మద్ మొబైల్ అలాగే సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. అతను మోటివేషనల్ వీడియోస్ మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారు అనేది కూడా ఆ మొబైల్లో ఉన్న డేటా ఆధారంగా గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం కానీ, ఇటు జైషే మహమ్మద్ సంబంధించిన ఫొటోస్ కానీ, వీడియోస్, డాక్యుమెంట్స్ అని కూడా డేటా అంతా కూడా ఎవరినైతే ఆకర్షిస్తూ ఉన్నారో, ఎవరిని మోటివేట్ చేస్తున్నారో వారందరికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా వారికి చూపిస్తూ వారిని ఉగ్రవాద వైపు ప్రోత్సహిస్తున్నారనేది కూడా ఎన్ఐఏ గుర్తించింది. దానిలో భాగంగానే మొబైల్ అలాగే సిమ్ కార్డు నుంచి కూడా కీలక సమాచారాన్ని అయితే
స్వాధీనం చేసుకున్నారు. మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా వీరితో ఉగ్ర లింకులకు సత్సంబంధాలు కలిగి ఉన్న వారందరి నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇటు హర్యానాలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అల్ఫలాహ్ మెడికల్ కాలేజ్ లైసెన్సులు రద్దు చేశారు. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో డాక్టర్లుగా చెప్తున్న వారందరినీ కూడా గుర్తింపు వారి లైసెన్సులను కూడా మొత్తం రద్దు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక హర్యానాలో కానీ ఇటు జమ్మూ కాశ్మీర్లో కానీ ఎక్కడికక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి జైషే మహమ్మద్ ఉందా, ఇంకెవరైనా ఉగ్రవాద సంస్థలు వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తును వేగవంతంగా కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ కూడా 24 అవర్స్ అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. వీరికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్స్ టీం, మరోపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ టీంకి సంబంధించి కూడా అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇది దర్యాప్తును కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు నివేదిక సమర్పించేందుకు ఎన్ఐఏ ప్రయత్నాలు చేస్తుంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ. రైట్, ఇప్పటికే 22 మందిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. వారిలో ఆదిల్, ముజమిల్ దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్